మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. సో ఇప్పుడు నేను ఇంత అర్జెంటుగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు 31 డిసెంబర్. సో ఈ 2023 లాస్ట్ డే రోజు మన కల్వకుంట్ల తారక రామారావు గారు, కేటీఆర్ గారు సో అద్భుతమైనటువంటి ట్వీట్ ఒకటి చేయడం జరిగింది ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. సో పొద్దు నుంచి అదే ట్రోల్ అవుతూ ఉంది. సో చాలా సంతోషంగా ఉంది. అట్లీస్ట్ 31 డిసెంబర్ 2023 రోజున ఆయన ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు అంటే, మీ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కర్త కర్మ క్రియ గల కారణం యూట్యూబ్ ఛానల్సే. సో ఈ యూట్యూబ్ ఛానల్స్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోయింది అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన హింట్ ఇవ్వడం జరిగింది, ఇండైరెక్ట్గా ఒప్పుకోవడం జరిగింది. సో చాలా చాలా థ్యాంక్స్ సార్, కేటీఆర్ సార్. మేము చాలా హ్యాపీగా ఉన్నాం మీ ట్వీట్తో. సో అయితే ఇక్కడ ఒక చిన్న చేంజ్. సో మీరు ఏదైతే కేసీఆర్ గారు ఒక 32 మెడికల్ కాలేజెస్ ఇచ్చే బదులు 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుంటే బాగుండేది అని చెప్పి మీరు మీ భావ ప్రకటన చేశారు. మేము చేసిన ఎంక్వైరీలో తెలిసింది మాకు ఈ విషయం అని చెప్పి. సో దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా సంతోషపడుతున్నాం. అండ్ ఇక్కడ నేను ఇంకో చెప్పదలుచుకున్నా. సో 32 ఛానల్స్ కాదు సార్, మీకోసం 100కు పైగా ఛానల్స్ పనిచేసినాయి. మీ బీఆర్ఎస్ పార్టీ ఐఎన్పిఆర్ ద్వారా నెంబర్ 1 అని చెప్పుకునే కొన్ని ఛానల్స్కు ఎన్ని కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసింది ఐఎన్పిఆర్ ద్వారా? పాయింట్ నెంబర్ 1. శివజ్యోతి, బిత్తిరి సత్తి లాంటి వాళ్ళు కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రమోట్ చేశారా లేదా? అంటే ఇంతమంది శక్తులు, ఇంతమంది యూట్యూబర్సు, ఇన్ని ఛానల్స్ మీ బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తూ అనేక సార్లు మిమ్మల్ని పొగుడుతూ, హైదరాబాద్ని పొగుడుతూ, సో ఎన్నోసార్లు ఎంతోమంది వీడియోలు చేసిండ్రు కదా. సో వాళ్ళందరూ ఉట్టిగా పుక్కట్లను అయితే చేయరు, పైసలు తీసుకునే చేస్తారు. మరి వీళ్ళందరినీ వీడియోస్ చేయమని ఎంటర్టైన్ చేసింది మీ బీఆర్ఎస్ పార్టీయే కదా. మరి మీరు కేవలం 32, మేము ఎవరిని ఏ ఛానల్స్ని కూడా మేము పోషించలేదు, మేము ఏ ఛానల్స్ని కూడా ఏమనలేదు. మేము ఒక ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ని ఎదుర్కోవడానికి ఒక 32 ఛానల్స్ పెట్టేది ఉండే అన్న ఆలోచన మీకు వచ్చింది. కానీ నేనేమంటున్నానంటే, 32 ఛానల్స్ కాదు, మీరు 100కు పైగా ఛానల్స్ను మేనేజ్ చేసిండ్రు, శాటిలైట్స్తో సహా. శాటిలైట్ ఛానల్స్ అండ్ ఎంతోమంది యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని కోట్ల రూపాయలను వాళ్ళకే ఖర్చు పెట్టడం జరిగింది. సో వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది. అంటే ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తే కాని పని, ఇంతమంది ఇన్ని రకాలుగా మీకు ప్రమోట్ చేసినా సరే, కేవలం ఒక 7-8 యూట్యూబ్ ఛానల్స్ కంకణం కట్టుకొని మీ 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 లోపాలను ఎత్తి చూపిస్తూ, సో అనేక రకాలుగా మేము ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో, గ్రౌండ్లో జరిగే సమస్యలన్నీ కూడా అనేక రకాలుగా మీ ప్రభుత్వానికి మేము తెలియపరుస్తూనే ఉన్నాం. కానీ ఏనాడైనా విన్నారా మీరు ఒక్కసారన్నా? ఇదే మీ పిఏ తిరుపతికి నేనే మస్సాలు ఫోన్ చేసిన, కేటీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వండి, నేను మాట్లాడాలి ఆయనతోని. సో వెనకాల మీ ఎమ్మెల్యేస్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి, మీ ఎమ్మెల్యేలు చేసే దందాల కంప్లైంట్లు ఇవ్వడానికి నేను మీ అపాయింట్మెంట్ ట్రై చేసిన. బట్ మీరు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు పట్టించుకోలేదు? సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫేక్ అంటున్నారు కదా. మరి ఏది ఫేకు? మరి మీ ఎమ్మెల్యేలు దళిత బంధు కమిషన్లు తింటున్నారు అని తెలుసు. ఒక్కొక్క ఎమ్మెల్యే మరో నయీం లాగా గద్దని రక్త నాణాలను పీల్చి పిప్పి చెండాడుతున్నట్టు ప్రజల ప్రాణాలతోటి, రైతులతోటి అక్రమ ఆస్తులు సంపాదించుకోవడానికి ఎంతోమంది భూ కబ్జాలు చేసుకుంటా మరో నయీం లెక్క వ్యవహరిస్తున్నాడని మీకు తెలుసు. ఆ ఎమ్మెల్యేలు ఎవరో కూడా మీకు తెలుసు. ఎన్ని గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో, ఎన్ని నియోజకవర్గాల్లో గంజాయి కాస్తున్నారో మీకు తెలుసు. ఇంటింటికి, గల్లీకి బెల్ట్ షాప్ ఎట్లా పెట్టినరో తెలుసు. తాగొచ్చి నా కొడుకులు అమ్మాయిలను చిదిమేస్తుంటే, ప్రోక్సోలకి చిన్న పిల్లలకు కూడా తేడా లేకుండా విచ్చలవిడిగా రాక్షసుల్లాగా వ్యవహరిస్తుంటే, షకీల్ కొడుకు లాంటి
షకీల్ కొడుకు లాంటి వాడు ఒక చిన్నారి ప్రాణాన్ని తాగొచ్చి జూబ్లీ హిల్స్లో యాక్సిడెంట్ చేసి చంపినప్పుడు మీరు అతన్ని కాపాడినరా లేదా? సో ఇవన్నీ వాస్తవమా కాదా అని చెప్పి నేను కేటీఆర్ గారిని అడుగుతున్నాను. సరే, మీరు పైకి ఏదో మీరు ఒక ఫేక్ అని మీరు చెప్తుండొచ్చు, మేము చాలా సంతోషపడుతున్నాం దానికి. కానీ ఫేక్ కాదు, ఈ జరిగిన వాస్తవాలను ఎవరు కూడా కప్పిపుంచలేరు, ఎవరు కూడా తప్పుదోవ పట్టించలేరు అనే విషయం నేను చెప్తున్నా. ఈ రోజున మీరు చేసిన అభివృద్ధి కూడా నేను చెప్పిన, మిగతా ఛానల్స్ గురించి నాకు తెలియదు, బట్ మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి అనేది మేము చెప్పినాం. అట్లనే మీ తప్పుల్ని కూడా మేము ఎత్తి చూపించినాం. పట్టించుకోండి, మీ ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకోండి, అడ్మినిస్ట్రేషన్ని కంట్రోల్లో పెట్టుకోండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవినీతి చేస్తూ ఉన్నారు, ఎట్లా పడితే అట్లా జనాల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. గురుకులాల్లో ఫుడ్ మీద ఇన్స్పెక్షన్ పెట్టండి. అనేక రకాలుగా మీ మంచి కోరుకొని ప్రతిసారి మార్నింగ్ న్యూస్లో ఎన్నోసార్లు మేము ముత్తుకున్నాం సార్. బట్ ఏ రోజైనా మరి ఎక్కడుంది ప్రాబ్లం చెప్పండి, ఎవరు వాళ్ళు అనేది ఏదైనా ఎంక్వైరీ పెట్టి కానీ వాళ్ళ మీద మీరు యాక్షన్ ఏమైనా తీసుకున్నారా సార్? అట్లీస్ట్ మేము మాట్లాడుతుంటే మీరు ఎక్కడ మళ్ళీ ఇవన్నీ ఉట్టిగా బయట పెడుతున్నారని చెప్పి మా ఫోన్లు ట్రేసులు చేయించడము, అక్రమ కేసులు బనాయించడము, ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం. అదే నేను ఈరోజు చెప్తున్నాను సార్. ఈరోజు చెప్తా ఉన్నాను, ఏం చెప్తున్నానంటే, మీరు ఇదే ఎమ్మెల్యేలను మళ్ళా పాత చింతకాయ పచ్చడిలాగా ఎవరైతే అవినీతి చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో, మీ జీవన్ రెడ్డి కావచ్చు, గువ్వల బాలరాజు కావచ్చు, సో ఇట్లా చెప్పుకుంటూ పోస్తే లిస్ట్ చాలా పెద్దది ఉంది సార్. వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా మళ్ళీ కొత్త వాళ్ళకి కనుక మీరు టికెట్లు ఇచ్చుంటే ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదా? మీరు చెప్పండి సార్. పేపర్ లీకేజ్ జరిగినప్పుడు ఎస్ ఇది మా బాధ్యత, దయచేసి మమ్మల్ని క్షమించండి, ఎక్కడైనా తప్పులు ఉంటే మేము సవరించుకుంటామని చెప్పి అప్పుడే టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ని సస్పెండ్ చేసి పడేసి కొత్త చైర్మన్ మేము రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి యువత అందరు కూడా భయపడద్దు, మీకు తెలంగాణ ప్రభుత్వం ఉంది, మీకు కేటీఆర్ ఉన్నాడు, మీకు ఈ అన్న ఉన్నాడు, మీకు కేసీఆర్ ఉన్నాడు అని చెప్పి ఒక్క మాట చెప్పలేకపోయారు సార్. ప్రవళిక లాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయి ఒక పెద్ద శాటిలైట్ ఛానల్లో కూర్చొని మీరు లవ్ ప్రేమ వ్యవహారమే కారణం అని చెప్పి ఎంత ఈజీగా చెప్పి పడేశారు సార్. మరి ఇవన్నీ తప్పులు మీరు చేసి మేము మీరు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించద్దు, సవరించద్దు, దీని గురించి మాట్లాడద్దు, ప్రశ్నించద్దు, అట్లీస్ట్ మీకు తెలిసేటట్టు చెప్పద్దు అని అంటే ఈ చెప్పేవాడిని కూడా ఫేక్ అంటే మేమేమనాలి సార్? మీరు మాత్రమే కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ వాటిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఒక్క విషయాన్ని మేము కాంగ్రెస్ మీరు ఎక్కడ మళ్ళీ ఇవన్నీ ఉట్టిగా బయట పెడుతున్నారని చెప్పి మా ఫోన్లు ట్రేసులు చేయించడము, అక్రమ కేసులు బనాయించడము, ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం. అదే నేను ఈరోజు చెప్తున్నాను సార్. ఈరోజు చెప్తా ఉన్నాను, ఏం చెప్తున్నానంటే, మీరు ఇదే ఎమ్మెల్యేలను మళ్ళా పాత చింతకాయ పచ్చడిలాగా ఎవరైతే అవినీతి చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో, మీ జీవన్ రెడ్డి కావచ్చు, గువ్వల బాలరాజు కావచ్చు, సో ఇట్లా చెప్పుకుంటూ పోస్తే లిస్ట్ చాలా పెద్దది ఉంది సార్. వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా మళ్ళీ కొత్త వాళ్ళకి కనుక మీరు టికెట్లు ఇచ్చుంటే ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదా? మీరు చెప్పండి సార్. పేపర్ లీకేజ్ జరిగినప్పుడు ఎస్ ఇది మా బాధ్యత, దయచేసి మమ్మల్ని క్షమించండి, ఎక్కడైనా తప్పులు ఉంటే మేము సవరించుకుంటామని చెప్పి అప్పుడే టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ని సస్పెండ్ చేసి పడేసి కొత్త చైర్మన్ మేము రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి యువత అందరు కూడా భయపడద్దు, మీకు తెలంగాణ ప్రభుత్వం ఉంది, మీకు కేటీఆర్ ఉన్నాడు, మీకు ఈ అన్న ఉన్నాడు, మీకు కేసీఆర్ ఉన్నాడు అని చెప్పి ఒక్క మాట చెప్పలేకపోయారు సార్. ప్రవళిక లాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయి ఒక పెద్ద శాటిలైట్ ఛానల్లో కూర్చొని మీరు లవ్ ప్రేమ వ్యవహారమే కారణం అని చెప్పి ఎంత ఈజీగా చెప్పి పడేశారు సార్. మరి ఇవన్నీ తప్పులు మీరు చేసి మేము మీరు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించద్దు, సవరించద్దు, దీని గురించి మాట్లాడద్దు, ప్రశ్నించద్దు, అట్లీస్ట్ మీకు తెలిసేటట్టు చెప్పద్దు అని అంటే ఈ చెప్పేవాడిని కూడా ఫేక్ అంటే మేమేమనాలి సార్? మీరు మాత్రమే కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ వాటిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఒక్క విషయాన్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తున్నాం. అప్పుడు మీరు ఫ్రెండ్లీగా అనుకోలేదు, ఎస్ వీళ్ళు నిజం చెప్తున్నారు, మనం ఎందుకు వినకూడదు, మనం ఎందుకు కంట్రోల్లో పెట్టుకోకూడదు మన ఎమ్మెల్యేలని, మనం ఎందుకు మన అడ్మినిస్ట్రేషన్ని ఖరాబ్ చేసుకోవాలని చెప్పి ఏనాడైనా మీరు ఆలోచించినారా సార్? ఎప్పుడు చూడు వాడు మాట్లాడుతుండా, వాడి వివరాలు కనుక్కోండి, వీడు మాట్లాడుతుండా, వీడి వివరాలు కనుక్కోండి, నోరు మూసుకొని పడేయండి. ఇప్పుడు అంటున్నారు ఏ యూట్యూబ్ ఛానల్స్ మీకు పనిచేయలేదా సార్? మనస్ఫూర్తిగా చెప్పండి. ప్రధాన ఛానల్కి చెప్పుకున్నటువంటి ఛానల్కు మీరు 85 కోట్లు మీరు ట్రాన్స్ఫర్ చేయలేదా INPR ద్వారా? ఇంకొన్ని ఛానల్స్కి మీరు పెట్టిన భిక్షతోటి, మీరు ఇచ్చిన డబ్బులతోటి ఇప్పుడు ఒక ప్రధాన ఛానల్, శాటిలైట్ ఛానల్ స్టార్ట్ చేయలేదా?
ఎవరు వర్క్ చేయలేదు సార్ మీ పార్టీ కోసం. మస్తు యూట్యూబ్ ఛానల్స్ని మీరు పెట్టుకున్నారు. వాస్తవం కదా, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు? జర్నలిస్టులు అందరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మీరు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇవన్నీ వాస్తవం కదా చెప్పండి. ఇప్పటికి కూడా ఆ ఛానల్స్ మీకే వర్క్ చేస్తున్నాయి. సో మీకు ఇంకేమైనా ప్రూఫ్స్ కావాలంటే చెప్పండి, అవి కూడా మేము మీకు చూపిస్తాం. సో మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. అట్లీస్ట్ ప్రజలు గుర్తించకపోయినా, కొంతమంది ప్రజలు గుర్తించారు, కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోయినా, బీజేపీ పార్టీ గుర్తించకపోయినా, అట్లీస్ట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు గుర్తించారు మమ్మల్ని. కేవలం మా యూట్యూబ్ ఛానల్స్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పి ఇండైరెక్ట్గా మీరు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీ బీఆర్ఎస్ కార్యకర్తలతోటి సార్ అక్కడ తప్పు జరుగుతుంది సార్, ఇక్కడ తప్పు జరుగుతుంది సార్, ఒకసారి చూడండి సార్, మీ ఎమ్మెల్యే ఇది చేస్తున్నాడు సార్ అని చెప్పి ఆ సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తే మీ కార్యకర్తల చోటి ఆడపిల్లలని కూడా చూడకుండా నా ఫేస్బుక్ అకౌంట్లోకి మా అమ్మని మా నాన్నని అనేలాగా బూతులు తిడుతూ ఉంటే మేము ఊరుకోవాలా సార్? ఒక ఆడపిల్ల ఒక జర్నలిస్టు ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లలో ఎవడు పడితే వాడు, ఎట్లా పడితే వాడు నన్ను ఇన్సల్ట్ చేసుకుంటూ మీరు ఇష్టం వచ్చినటువంటి ట్రోల్స్ మీ బీఆర్ఎస్ అఫీషియల్ పేజెస్కి మీరు అథారిటీస్ ఇచ్చి మొత్తం ట్రోల్ చేయండి అని చెప్పి ఏ ఆడపిల్లని తిట్టకూడని బూతులన్నీ కూడా నా మీద పెట్టించుకుంటూ, మరి అప్పుడు మేమేమనాలి సార్? అయినా కానీ మేము ఫ్రెండ్లీగా తీసుకున్నాం. అప్పుడు కూడా నేను చెప్పింది ఒక్క కేసీఆర్ ఒక్కటే కాదు, బీఆర్ఎస్ పార్టీ గెలవాలనుకుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కొత్త గొప్ప మంచి పేరు ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ అంటే కేటీఆర్, హరీష్ రావు గారు మాత్రమే కాదు. మీకు పేరుంటే సరిపోదు. మొత్తం అన్ని నియోజకవర్గాలు గెలవాలనుకుంటే మిగతా వాళ్ళు కూడా అవినీతి చేయకుండా ఉండాలి, మిగతా వాళ్ళు కబ్జాలు చేయకుండా ఉండాలి, మిగతా వాళ్ళు గంజాయికి ఎంటర్టైన్ చేయకుండా ఉండాలి, ఇసుక దందాలు చేయకుండా ఉండాలి, అక్రమ కేసులు బనాయించకుండా ఉండాలి. సో ఇవన్నీ జరిగినాయా సార్? మీరు చెప్పండి. ఎన్నిసార్లు ఇదే మార్నింగ్ న్యూస్లో ఐ లవ్ కేసీఆర్, నాకు కేసీఆర్ అంటే ఇష్టం, నేను కేసీఆర్కి వీరాభిమానిని, కేటీఆర్ తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీలో జెన్యూన్ పర్సన్స్ కాదు అని చెప్పి పదే 100 రకాలుగా మొత్తుకున్నాం సార్. మేము సమస్యలను మీ దృష్టికి తీసుకొచ్చినాం సార్, కొట్టిపడేసిండ్రు. దానికి కారణం మీ చుట్టూ ఉన్నటువంటి భజన బ్యాచ్ను మీరు ఎంటర్టైన్ చేయడం. సూపర్ చేస్తున్నారు సార్, పరిపాలన సూపర్ చేస్తున్నారు అని చప్పట్లు కొట్టే వాళ్ళ మాటలు విని ఎవరైతే మీ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారో వాళ్ళని కష్టపెట్టిండ్రు, వాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రు. అదే ప్రధాన కారణం అని చెప్పి నేను మరొక్కసారి కేటీఆర్ గారికి నేను ఈ వీడియో ద్వారా తెలియజేద్దామని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఎట్టకేలకు మా ఛానల్స్ వల్ల మీరు ఓడిపోయారని చెప్పి ఒప్పుకున్నారు, చాలా సంతోషం. కానీ ఇక మీదటైనా దయచేసి మేము చెప్తా ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇదే రకంగా మేము ప్రశ్నించబోతున్నాం. సో ఆల్రెడీ ప్రశ్నించడం మొదలుపెట్టినాం కొన్ని విషయాల మీద. సో రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఆటో డ్రైవర్ల సమస్యలు కావచ్చు, వీటన్నిటి గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. సో దాన్ని మీరు సవరించుకుంటూ పోతే మీకే మంచిది. అదే రకంగా సవరించాం మేము ఉల్టా మమ్మల్ని ఇబ్బంది పెడతామంటే ఇంకా భగవంతుడు కాదు కదా, ఎవ్వరు కూడా కాపాడలేరు. సో ఇకనైనా మీ తప్పుల్ని తెలుసుకోండి, సరిదిద్దుకోండి. ఎంపీ ఎలక్షన్స్లో అవినీతి చేసే వాళ్ళకి కాకుండా ప్రజల మధ్యలో ఎవరైతే నాయకుడు ఉంటాడో, ప్రజల కోసం అనుక్షణం తప్పించి నాయకుడు ఉంటాడో అటువంటి వాళ్లకు దయచేసి మీ బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సో ఎంపీ ఎలక్షన్స్లో మీరు ఇంకా ఎన్నో సీట్లను గెలుచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే మనుషుల్లో నేను ఒక దాన్ని అని చెప్తూ, సో ఒక మంచి లీడర్ని ఎన్నుకోండి సార్, ఒక మంచి లీడర్కి టికెట్ ఇవ్వండి, ఒక మంచి ఎంపీ టికెట్ కంటెస్ట్ చేయండి. ఎలా ఉండాలంటే అనుక్షణం జనాల కోసం తప్పించే నాయకుడై ఉండాలి. జనాల బాగోగులు మేము ఒప్పుకుంటాం, అది కూడా చెప్పినాం. ప్రతిసారి స్కాములు చేయని ప్రభుత్వం ఉండదు, కమిషన్లు తీసుకొని ప్రభుత్వం ఉండదు. కానీ ఇక్కడ కమిషన్లు తీసుకోవడమే ఎక్కువైపోయింది, జనాలకి ఖర్చు పెట్టడం తక్కువైపోయింది. అండ్ తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు సార్, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఎన్నో జిల్లాలు ఉన్నాయి, ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఎన్నో మండలాలు ఉన్నాయి. విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. సో ఇవన్నీ కూడా 10 సార్లు మొత్తుకున్నాం. సో దయచేసి నేను మరొకసారి చెప్తున్నా, ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి నాయకులకు టికెట్లు ఇచ్చి నించోబెట్టండి ఎంపీ ఎలక్షన్స్లో. సో ఖచ్చితంగా మేము దాన్ని హెల్తీగా స్వీకరిస్తాం. మీరు ఇచ్చిన ట్వీట్ కూడా మేము మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి మరొకసారి నేను కేటీఆర్ గారికి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నాను. సో డెఫినెట్గా నా వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. సో అంటిల్ దెన్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. జై తెలంగాణ, జై హింద్.
మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.